హాయ్ అందరికీ. ఈరోజు మా బాబు లంచ్కి బ్రేక్ఫాస్ట్కి ఏమేమి పెట్టేశాననేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా హెల్దీ అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే పాలు, నెక్స్ట్ అయితే ఒక దాంట్లో ప్లెయిన్ వాటర్ పెట్టేసుకున్నాను. ఈరోజు రైస్ కింద బాబుకి అయితే నేను సోయా చంక్స్ అంటే మిల్ మేకర్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. నన్ను ఖచ్చితంగా అడుగుతారు ఏ మిల్ మేకర్ తీసుకుంటున్నారా కానీ. అంతకుముందు అయితే నేను ఆర్గానిక్ వాళ్ళది యూజ్ చేసేదానండి. బట్ రీసెంట్గా ఒక వీడియో చూసాను నేను, ఫిట్ యూట్యూబర్ అని. అంటే ఎలాంటి ప్రోడక్ట్స్ మంచివి, ఎలాంటి పిల్లలకైనా మనమైనా తినాలని. మీరు ఇంకా ప్రోడక్ట్స్ గురించి ఎక్స్పెషల్ ఆ ఛానల్ ఫిట్ యూట్యూబర్ అని చాలా ఫేమస్. మంచి ప్రోడక్ట్స్ గురించే చెప్తాడు, ఏది జెన్యూన్ అనేసి. సో తనైతే ఇంకా అందులో కొన్ని చూసాను. అందులో అయితే ఇంకా ఫర్చర్ నుండి మంచిగా ఉందండి. మనము ఫుడ్ తీసుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్, కానీ అలానే ఏది పడితే అది తీసుకోకూడదు. తీసుకున్న ఫుడ్ క్వాలిటీ ఉందా, ఎంత క్వాంటిటీతో తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏదో తిన్నామా లేదా అన్నట్టుగా తినకూడదు. ఎస్పెషల్లీ పిల్లల విషయం అయితే మరీను ఒకటికి 2-3 సార్లు చెక్ చేసుకోవాలి. ఈ సోయా చంక్స్ కూడా చాలా దగ్గర చాలా ప్లేస్లో దొరుకుతాయి, బట్ క్వాలిటీ ఉండవు. ఎక్కువ సోయా చంక్స్ ఉన్నదే చూసుకోండి. ఫ్యాట్ కొన్నిసార్లు ఏంటంటే సోయా చంక్స్ పట్టుకుంటే పైనుంచి పొడి పొడిగా ఉంటుంది. అది సెకండ్ లెవెల్ అండి. అంటే ఫుడ్లో కూడా ఇన్ని ఉంటాయని నేను రీసెంట్గా రీసెర్చ్ చేసి పిల్లలకు పెడుతున్నాను. మీకు విషయం తెలుసా, అదృష్టం అంటే ఏంటంటే అన్నీ తిన్న ఫుడ్ అరిగి హెల్దీగా ఉండడమే అదృష్టం అండి. అది పిల్లలకైతే ఇప్పటి నుంచి ఇవ్వాలని నేను చూస్తాను. ఎందుకంటే ఫ్యూచర్లో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా వాళ్ళు స్ట్రాంగ్ ఉండాలి. ఇమ్యూనిటీ పవర్ ఉంటే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారని నేను బాగా బిలీవ్ చేస్తాను. అందుకని ఎక్కువగా ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, ఏ ఫుడ్లో ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయి, ఎంతవరకు ఇవ్వాలనే నేను బాగా నేర్చుకుంటానండి. జస్ట్ నేను బాబు వరకే కాబట్టి కొంచెమే ఒక 15 to 18 వరకు సోయా చంక్స్ తీసుకున్నాను. తన లంచ్ బాక్స్కి సరిపోతుంది, 1/2 కప్ అనుకోండి. అది వాటర్ నుంచి తీసి పక్కకు పెట్టాను. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకుంటున్నాను. ఇది కూడా హాట్ వాటర్లో ఒక 1 కప్ వరకు అటుకులు అండి, రైస్ అటుకులు అంటాం కదా, అది రైస్ అటుకులు అయినా పర్లేదు. మీరు ఇంకా డిఫరెంట్ అటుకులు ఉంటాయి, పల్చగా ఉంటాయి. రైస్ అటుకులు ఏంటంటే తిక్కుగా ఉంటాయి. ఏ అటుకులు అయినా తీసుకోండి. జస్ట్ హాట్ వాటర్లో కొంచెంసేపు ఉంచగానే మంచిగా ఇలా మెత్తగా అవుతుంది. అందులోనే నేను ఇంకా బీట్రూట్, క్యారెట్, ఆనియన్, చిన్న పచ్చిమిర్చి, కరివేపాకు, క్యాప్సికమ్, బోలెడని వెజిటేబుల్స్. ఇలా వెజిటేబుల్స్ తింటున్నారని మనకు హ్యాపీగా ఉంటుంది, పిల్లలకు కూడా హెల్దీ. సో మంతెన గారు ఒకటే ఏం చెప్తారంటే ప్రతిరోజు బీట్రూట్, క్యారెట్ ఏదో ఒక వెజిటేబుల్ ఉండేలాగా చూసుకోవాలి ఖచ్చితంగా అని చెప్తాడండి. సో అలాగే పల్లీలు, నువ్వులు ఇది ఒక 1 స్పూన్ తీసుకుంటున్నామా లేదా. మనకంటే ఇంకా అలవాటు లేదు, మనం తినము. తింటే హ్యాపీ, అలా మనం తినమని పిల్లలకి ఇవ్వకుండా అస్సలు ఉండకండి. కొంచెం ఓపిక చేసుకొని పిల్లలకి ఖచ్చితంగా హెల్దీ మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ కొంచెమైనా హెల్దీగా ఇవ్వడానికి ట్రై చేయండి. ఉన్నంతలోనే బీట్రూట్, క్యారెట్ పెద్దగా కాస్ట్ ఏం కాదండి. సోయా చంక్స్ వచ్చేసి నాకు 20 గ్రామ్స్ 200 గ్రామ్స్ ఒక 25 గ్రామ్స్ ఫ్రీ పడింది, 60 రూపీస్ అండి. సో ఎక్కువ మనం డైలీ ఇవ్వం కదా, అప్పుడప్పుడు. ఓకేనా. నెక్స్ట్ ఇంకా అన్నీ వేసి ఉప్పు, కారం, అలా కొంచెం గరం మసాలా, ఇంకా రెడ్ చిల్లీ అంటే ఫ్లాక్స్ కూడా వేసుకున్నాను. అది లేకుంటే కారం వేసుకోండి. ఒక 1 స్పూన్ పల్లీల పౌడర్, నువ్వుల పౌడరు, ఇవన్నీ వేసుకొని మంచిగా కట్లెట్ లాగా చేసుకోండి. ఈ షేపే అవసరం లేదు, మీ ఇష్టం. నార్మల్గా బైట్స్ లాగా అయినా కూడా చేసుకొని కొంచెం ఆయిల్లో షాలో ఫ్రై లాగా చేయండి. ఆయిల్ లేదంటే నెయ్యితో చేస్తే ఏమవుతుందంటే కొంచెం రైనీ వింటర్ కదండి, బాక్స్లో పెట్టేసరికి కొంచెం నేను ఆల్రెడీ ట్రై చేశాను, బాక్స్కి అంతా గడ్డ కట్టినట్టు అవుతుంది కదా అండి, అంత తినాలనిపించట్లేదు. అంటే ఇంట్లోనే ఉంటే బాబుకి అప్పటికప్పుడు నెయ్యిలో చేసి ఇవ్వచ్చు, కానీ అప్పటికి చల్లగా వేసరికి కొంచెం నెయ్యి గడ్డ కట్టినట్టు కొంచెం ఒక వెరైటీగా ఫ్లేవర్ వస్తుంది. చాలాసేపటికి తింటాడు కదా పెట్టిన తర్వాత, అందుకని నేను ఆయిల్ తోటే చేస్తున్నాను. ఇంకా అప్పటికప్పుడు ఇంట్లోనే ఇవ్వాలంటే మిన్నుకైతే నేను మీగడతో లేదంటే నెయ్యితో చేస్తానండి. ఇంకోటి ఏంటంటే మీ బ్రేక్ఫాస్ట్ మోస్ట్లీ మా అందరి బ్రేక్ఫాస్ట్ సేమే ఉంటుందండి. బ్రేక్ఫాస్ట్ అయితే ఎప్పుడన్నా హడావిడి ఉన్నప్పుడు పెద్ద బాబు వరకే చేయడం అలా ఉంటుంది తప్ప అందరిది సేమ్ ఉంటుంది. సో ఈ విధంగా అన్ని చోట్ల ఈ విధంగా షాలో ఫ్రై అయ్యేలాగా అన్ని సైడ్ ఎమ్మటి టాప్ టు బాటమ్ కొంచెం ఒక 1 మినిట్ షాలో ఫ్రై లాగా చూసుకోండి. సో ఈ విధంగా ఇదైతే ఇంకా ఈరోజు మా హస్బెండ్ కూడా మా కన్నయ్యతో పాటే వెళ్తున్నాడండి. కొంచెం బ్యాంక్ ఎర్లీగా రమ్మన్నారంట.
ఇద్దరికి అందుకే అన్ని వేసేసాను, నాకు కూడా టైం సేవ్ అవుతుంది అనేసి. నెక్స్ట్ అయితే ఇంకా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కొన్ని పోపు గింజలు వేసుకొని స్పైసెస్ కూడా ఎక్కువ కాకుండా దాల్చిన చెక్క అదొకటి వేసుకోండి. ఇంకా నేను ఆనియన్స్ అయితే చాపర్లో వేసుకొని రైస్కి బ్రేక్ఫాస్ట్కి ఇంకా అలాగే మా హస్బెండ్ కర్రీకి ఒక్కసారి ఒక 2-3 ఆనియన్లు తీసుకొని ఫాస్ట్గా చాప్ చేసుకుంటానండి. కొంచెం టైం సేవ్ అవుతుంది కదా. ఆనియన్ రెడీగా ఉంటే అక్కడ ఇటు కన్నయ్యకి చేస్తూనే నెక్స్ట్ అక్కడ మా హస్బెండ్కి చేస్తూ ఉంటాను. బట్ ఇదొకటి మీతో అయితే షేర్ చేసుకుంటాను అన్నట్టు. ఓన్లీ పిల్లలకి ఇలా అంటే నా ఛానల్ ఎక్కువగా చిన్నపిల్లలు కిడ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ చూస్తారు, అందుకే వాళ్ళకే యూజ్ అవ్వాలని ఇలా. నెక్స్ట్ అయితే ఆనియన్, టొమాటో, అలాగే మనకి మిల్ మేకర్ కూడా వాటర్ పిండేసి మంచిగా వేగిన తర్వాతకి కొంచెం ఉప్పు, వీలైతే పసుపు వేసుకోండి. బట్ ఈ మధ్య మా బాబు ఎల్లో కలర్ వద్దు అంటుండు, ఏమైందో అందుకే ఏం వేయలేదు. కొంచెం స్పైసెస్ కూడా ఒక్కొక్కటి కారం, ధనియాల పొడి అలా వేసుకోండి. కొంచెం కసూరి మెతి వేసాను. మీకు ఇంకా సాఫ్ట్గా ఉండాలంటే మిల్ మేకర్ కొంచెం ఆయిల్లో ఆనియన్, టొమాటో ఏం వేయకముందే వేంపుకుంటే క్రిస్పీగా అవుతుందండి. బట్ ఇంకా ఇవి కొంచెం జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది మిల్ మేకరు, అందుకే సాఫ్ట్గా ఇలా చేశాను. తర్వాతకి రైస్ కలిపేసుకున్నాను. కొంచెం మిల్ మేకర్ క్వాంటిటీ ఎక్కువనే తీసుకున్నానండి, ఒక 30 to 40 grams అనుకోండి, అంత తీసేసుకున్నాను. అందుకే రైస్ తక్కువ పెట్టాను. రైస్ ఎక్కువ పెట్టి మిల్ మేకర్ ఎక్కువ వేసినాం, 2 ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, పిల్లలకు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. వాళ్ళకేమైపోతుంది అంటే మిల్ మేకర్ తిని రైస్ వదిలిపెట్టేస్తారు. మిల్ మేకర్ కూడా హై ప్రోటీన్ ఉంటుందండి, అది తిన్న స్టమక్ ఫుల్ అవుతుంది. అందుకే నేను కొంచెమే రైస్ పెట్టేసి మిల్ మేకర్ ఎక్కువగా వేసాను. సో ఇంకా బాక్స్లో అయితే ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. సో మార్నింగ్ అయితే ఇంకా ఈరోజు మా హస్బెండ్ కూడా వెళ్ళారు కదా. ఇంకోటి కామెంట్లో ఏం అడిగారంటే మీ హస్బెండ్కి మీ కన్నయ్యకి వేరే చేస్తారా అని. అంతే కదండి, బ్రేక్ఫాస్ట్ సేమ్ ఉంటుంది. రైస్ కన్నయ్యది ఏంటంటే మిక్స్డ్ రైస్, అలా అని మా హస్బెండ్ తినలేరండి. తనకి కర్రీ సపరేట్గా రైస్ సపరేట్గా ఉంటేనే తింటారు. అసలు ఇలా మిక్స్డ్ రైస్ ఎంత బాగున్నా తినలేరు, అలా కలిపి చప్పగా అయిపోతుంది, వద్దు అంటాడు. అంతే ఇంకా కన్నయ్యకి ఇక్కడ బాక్స్ ప్రిపేర్ చేసుకుంటూనే ఈరోజు మా హస్బెండ్ కూడా చేశాను. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, వేరే ఉంటాయండి. మళ్ళీ ఆఫ్టర్నూన్ మిన్ను కోసం ఏంటంటే సపరేట్గా రైస్ వండుతాను. ఎప్పటికప్పుడు వేడిగా పెట్టడమే నాకు ఇష్టము, నాకేం రిస్క్ ఉండదు. హ్యాపీగా వాళ్ళు తింటుంటే ఇంకా మంచిగా వండి పెట్టాలనిపిస్తుంది. స్ట్రాబెర్రీ ఫ్లేవర్తో ఉన్న కార్న్ఫ్లేక్స్ అండి. నార్మల్వి అయితే చప్పగా ఉంటాయి, ఈ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అయితే స్వీట్గా ఉంటాయి, డైరెక్ట్గా కూడా తినేసేయచ్చు. చాకోస్ అలాగే కార్న్ఫ్లేక్స్ వచ్చేసి నేను కెలాక్స్ వాళ్ళే వాడతాను, వాళ్ళే బాగుంటాయి. ఎప్పటికీ అదే వాడతాను, ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి కన్నయ్య చిన్నప్పటి నుంచి అయినా. ఈసారి కాకపోతే ఫ్లేవర్ చేంజ్ చేస్తాను, అవి చప్పగా ఉంటున్నాయి కదా, మిర్చినాకి ఊరికే ఏం పెడతాం ఫ్రూట్స్ కూడా అనేసి ఇవి. నార్మల్గా చాకో ఫ్లేవర్ కూడా ఉంటాయి, బట్ చూడాలి, నాకు ఈసారి అవైలబుల్గా దొరకలే ఇన్స్టామార్ట్లో, అందుకే. ఇంకా మా హస్బెండ్కి అయితే మంచిగా మసాలాతో ఎగ్ కర్రీ తన వరకే చేస్తాను. మళ్ళీ ఆఫ్టర్నూన్ కుకింగ్ వేరు ఉంటుందండి, కన్నయ్య స్కూల్ నుంచి వచ్చే టైంకి, అలాగే మిన్నుకి నాకు ఆఫ్టర్నూన్, మళ్ళీ నైట్ వేరు. మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ చేసింది నైట్కి ఉంటుంది అన్నట్టు, సో అలా బ్యాలెన్స్.